న్యూస్ కు స్వాగతం. మహిళలపై అకృత్యాలు అరికట్టేందుకు చట్టాలతో పాటు విద్యార్థుల్లో యువతలో అవగాహన పెంచాలని బృందావనం పొగతోట రెసిడెన్షియల్ ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ యశోధర అన్నారు. మంగళవారం బృందావనంలో జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలకత్తాలో జరిగిన డాక్టర్ అత్యాచారం, హత్య ఉదాంతం ప్రపంచంలో మన దేశ పరువు ప్రతిష్టలను మంటగలిపిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిర్భయ, దిశ లాంటి చట్టాలు వచ్చినా మహిళలపై జరుగుతున్న దాడుల్ని నిరోధించలేకపోతున్నామని, దోషులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనలను గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని, కలకత్తాలో జరిగిన అమానుష్య సంఘటనకు కారణమైన వారిని తక్షణమే అరెస్టు చేయాలని ఆమె కోరారు. ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాసరెడ్డి, ఎన్ బలరామయ్య నాయుడు, డాక్టర్ శ్యామలమ్మ, లలిత, శిరీష, రమాదేవి, జయప్రకాష్, విద్యాధరి, పూర్ణిమ, నవ్య, వైద్యులు, వైద్య సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం కొవ్వొత్తులు వెలిగించి మృతి చెందిన డాక్టర్కు శ్రద్ధాంజలి ఘటించారు. కాబట్టి మేము ఒకటి చెప్తాం అనుకుంటున్నాం సార్ ఈ మేడం గారి ద్వారా. ప్లీజ్ అందరూ సేవ్ us to save you, save 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 us to save you.